दीदी वो आ गया। ఎందుకొచ్చావు? మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను. ఆ రోజు తెలియక ప్రేమించాను, ఇప్పుడు ఇంకేం లేదు. నేను అది చెప్పడానికి వచ్చానండి. నేనెంతటి తప్పుడు బతుకు బతికానో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. అయినా నన్ను బెయిల్లో తీసుకొచ్చారు. థ్యాంక్స్ అండి. నా మీద మంచి అభిప్రాయంతో కాదని నాకు తెలుసు. అయినా మిమ్మల్ని ప్రేమించేంత అర్హత నాకు లేదండి. మీకు వీలైతే ఏరియా వైపు రండి, నేనుంటాను. చెల్లుంటుంది, అలాగే నా ఫ్రెండ్ వాసు, జనమంతా ఉంటారు. నన్ను మీ ఫ్రెండ్ అనుకోండి, సంతోషంగా ఉండండి. ఉంటాను. మీరు అనండి, మీకు ఎన్ని ఎకరాలు కావాలంటే అనిపిస్తాను అన్నగారు. రా రా వాసు, కూర్చో. నమస్తే అన్నగారు. నన్నెందుకు మనుషుల్ని పెట్టి కొట్టించారు? అయ్యయ్యో, నేనెవరిని పంపించి నేను కొట్టమని లేదయ్యా. నీకు ఇలా జరిగిందని తెలియగానే నేనే వచ్చి చూద్దాం అనుకున్నా. ఎప్పుడు? మీ ముందే నడుచుకుంటూ వచ్చి కూర్చున్నాను. మొహం మీద గాయాలేంటని కూడా అడగలేదు ఇప్పటి వరకు. ఏంటన్నగారు? థ్యాంక్స్. మీరు ఆశపట్టట్టుగానే ఆ పాత సింహం చచ్చాడు. ఇప్పుడున్నది వేరే. మీరెలాగో నన్ను ఊరికే వదలబోయేది లేదు, అందుకే నేను మిమ్మల్ని ఊరికే వదిలేది లేదు. వెళ్దామా వాసు? ఉంటానన్నగారు. ఏంట్రా రాయపతో అలా మాట్లాడేశావు? వాడు నిన్ను ఊరికే వదిలిపెట్టట్రా. వాడిని వదిలేరా, పుట్టినప్పటి నుంచి వాడిని చూస్తూనే ఉన్నానుగా. వాడేం చేస్తాడో నాకు తెలుసు. తీసుకున్న డబ్బుకి విశ్వాసంగా మన ఏరియాని నమ్మకుండా వదలడు. ఆలోగా మనం ఆ డబ్బు ఎక్కడుందో కనిపెట్టి దాన్ని ప్రజలకు పంచి అందరినీ ఏకం చేయాలరా. అదే వాడికి పెట్టే మొదటి ఫిట్టింగ్. బావా, నాకిప్పుడు నీకు వాడికి తేడా తెలియట్లేదు. ఇద్దరు ఒకేలా ఉన్నారా. ఆ డబ్బు నా దగ్గరే ఉంది. రా వెళ్దాం. నువ్వేదో ఒక రోజు నా దారికి వస్తావని తెలుసు. నువ్వేం చేయాలో నేను నీకు చెప్పను. డబ్బు నీ దగ్గరుంది, ప్రజలు నిన్నే నమ్ముకొనున్నారు. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. వాసు, తోడుగా ఉండు వాసు. ఉంటాను. ఇదిగో బాత్రూంలు పక్కాగా ఉండాలి. నేను చూసుకుంటాను సింహం, వస్తా. అన్నగారు చెప్పండి. రే రోషగాడా, నీ పేరు చెప్పి నీ ఏరియా నుండి 40 మంది పిల్లల్ని చక్కగా ఎత్తుకొచ్చా. వాళ్ల ఒంటి మీద ఓ చిన్న గీత పడినా నీ తలరాత మారిపోతుంది. అందుకని నువ్వు ఒకడికే పుట్టావన్నమాట నిజమైతే మర్యాదగా 40 CR తీసుకొచ్చి ఇచ్చి 40 మంది చిల్డ్రన్ని తోలుకుపో. అండర్స్టాండ్? చెప్పు బావా. సరే, సూపర్ బావా, చచ్చాడు రాయప్ప. వెంటనే చేస్తాను.
నువ్వే నా కొడుకుని ఎలాగైనా కాపాడాలి సింహం. రాయప్ప, నా కడుపు మండి చెప్తున్నాను, నువ్వు నాశనమైపోతావు. సింహం, మేము నిన్నే నమ్ముకుని ఉన్నాం. సింహం, మా బిడ్డల్ని కాపాడతావని మా అందరికీ నమ్మకం ఉంది. కానీ ఆ రాయప్పని మాత్రం వదలకు. నిన్నే నమ్ముకున్న మమ్మల్ని మోసం చేసావు కదరా, ఇకపై మేము ఎవరో నీకు ఓటేయవురా. నిన్ను సీఎం సెల్కి ముందే వెళ్ళిపోయింది. వెంటనే నీకు ఫోన్ వస్తుంది. అన్నగారు నమస్తే. ఇదిగో వస్తున్నా అన్నగారు. ఇలారా, వాళ్ళిద్దరిని రమ్మని చెప్పు. నమస్కారం అన్నగారు. రారా అయ్యప్ప. బాబు, నువ్వు అక్కడే ఉండు. నువ్వు అక్కడే ఉండు. కూర్చో కూర్చో. చెప్పండి అన్నగారు. ఓ చిన్న కుర్రాన్ని హ్యాండిల్ చేయడం తెలియకపోతే ఎలాగయ్యా? అమాంతంగా ఇరిగిపోయాడు రాయప్ప. ఏదో మంచోడు కదా అని గారం చేసి చేరదీస్తే వాడు నా కళ్ళల్లో కారం కొట్టి నన్ను ఒంగోబెట్టి వీపెక్కుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు. గారం కారం, ఈ సిచ్యువేషన్ లో కూడా నువ్వు పంచులు పేలుస్తున్నావు చూసావా? అదేనయ్యా నీ స్టైల్. వాడు ఒంగోకపోయినా వీపెక్కే రకం కదా. సోలోగా వాడు నించున్నా కూడా గెలిచేలా ఉన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడైనా వస్తే మన పార్టీలో ఎవరినైనా బలిపశం చేస్తాం కదా. నువ్వు మన పార్టీకి ద్రోహం చేసేవని చెప్పి నిన్ను ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించేస్తే? అన్నగారు మీరు సారీ 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 తప్పు అనుకోకు, నేనేదో వాగుతున్నాను. వదిలే అలాంటిదే వదిలే. నువ్వు ఉదయాన్నే వాకింగ్ వెళ్తావు కదా? షుగర్ ఉంది. పోనీ నువ్వు వాకింగ్ వెళ్ళినప్పుడు నేను లేపేస్తే? అయ్యో రాయప్ప, మొత్తం సెట్ చేస్తాను. కుర్రాళ్ళతో చెప్పాను, చూడండి అయ్యా, రాయప్ప మిగతా వాళ్ళలా కాదు, తను మన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు, అందువల్ల పెయిన్ లేకుండా లేపేయాలి, కావాలంటే షూట్ చేసేయండి అని అన్నాను. ఏంటి, మన కుర్రాళ్ళకి మనకంటే ఎటకారం ఎక్కువ. ఏమండే, వాడిని షూట్ చేయడానికి వాడేమన్నా గాంధీయా, కెన్నడియా, అభిరామి లింకమా అని అడిగారయ్యా. అంతేకాకుండా మాకి షూట్ చేయడాలు అవి ఇంకా అలవాటు. నీచంగా చచ్చిపోవడం కంటే సూసైడ్ బెటర్ అంటావా? దానికి బదులుగా ఇందాక అన్నారు కదా, అదేదో సభ్యత్వం, కార్యకర్త అర్హత అని, అవన్నీ వదిలేసి నేనే వెళ్ళిపోతా. అదేనయ్యా, ఇది బాగుంది. మీరు బాగుండండి. ఈ కట్టప్ప మనకి ఇప్పుడు చెడు పోటు. వాడి చూపు చూడండి, దొంగ కోళ్లు పట్టేవాళ్ళగా. అరేరే, అణకోవులు అక్కినేని నటనలో నట సార్వభౌముని మించిపోతాడు. చూస్తున్నా. ఇంకొంచెం వంగి అలా సోఫా కింద దొరి పదవి సాధించు. అనగారు, ఎగ్జిట్ ఇటువైపు. దారి మర్చిపోయా. రాజకీయాల్లో ఎన్ని లావాదేవీలు చూసుంటారు. అటువంటి మిమ్మల్ని ఇప్పుడు లాబీలో ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లేలా చేశారే. కానీ మన ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తారని నేను ఊహించలేదు అనగారు. నాకెందుకో ముఖ్యమంత్రిగానే తలుచుకుంటే నవ్వు వస్తోంది. ఏ, మన వాడున్నాడే, కట్టప్పకే గెట్టప్పులు మార్చి పౌడర్ పూసి బొట్టెట్టి లిప్స్టిక్ రాసి వెళ్ళిపోతాడ్రా. మీ మాటలను బట్టి చూస్తే నెక్స్ట్ సీఎం మన సింహం ఎలా ఉన్నాడే. ఇక ఈ ఏపీ పాలిటిక్స్ మనకి సెట్ అవ్వదు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర అంటూ పోయి లాటరీ టికెట్లు అమ్ముకోవాల్సిందే. టాక్సీ. కూర్చో. లేదు పర్లేదన్నగా. అరే పర్వాలేదు, కూర్చోవయ్యా, కూర్చో. అణకువ ఓవర్గా ఉంది. అయ్యో సారీ. ఓ 25 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది.
కానీ స్లిప్ అయి కింద పడ్డావు చూడు. మేము ఒక బాల్ వేస్తే నువ్వు 10 బాల్ వేస్తున్నావయ్యా. అదరు కొడుతున్నావు. సరే, నా పేరేంటో చెప్పు. అయ్యో అన్నగారు, మీ పేరు నేను చెప్పడం ఏంటి అన్నగారు? షయ్యా? అబ్బా, బాగా షయ్యా అనకువా. కానీ నువ్వు సిగ్గుపడుతున్నా అందంగానే ఉన్నావయ్యా. అది సరే గాని నా పేరేంటో ఒక్కసారి చెప్పు. ఐఎమ్ వెయిటింగ్. గౌరవనీయులు పూజనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎం నాగరాజు. ఆ పేరు కాదు, ఇంకో పేరు. అది నాకు స్ఫూర్తినిచ్చింది. అది ప్రజలకు ఇంకా గుర్తుంది. నాన్న, ఆ పేరు చెప్పు, ఆ పేరు చెప్పు. అవతారం. అవతారం. ఇప్పుడు మామూలుగా దేవుళ్లే కదా అవతారం ఎత్తుతారు. అవును. మరైతే నేనే కదా పార్టీకి దేవుణ్ణి. ఏంటి ఐస్ పెడుతున్నావా? అయ్యో ఐస్ నీళ్ళు అన్నగారు. ఐస్ ఐసు. అరే, యాక్టింగ్ అదరగొడుతున్నావు. నువ్వు త్వరలో నాకు ఫిట్టింగ్ ఎట్టేస్తావు. అది అక్కడ పెట్టా, ఎందుకు చేతిలో పట్టుకున్నావు? వదిలితే ఓ పెట్ట కదా చెప్పనా సరే నా భుజం మీద చెయ్యేసేలా ఉన్నావు. దగ్గరికి రా. చూడమ్మా, నువ్వు నాతో ఉంటేనే నాకు సేఫ్టీ. ఇప్పుడు నేను మన రాష్ట్ర నిధి గురించి మాట్లాడడానికి ఢిల్లీ వెళ్తున్నా. నువ్వు నాతో వస్తావా? అభి మే హిందీ బోల్తా హై, కుछ कुछ हिंदी लिखता है, पढ़ता है. अभी दिल्ली में जाता है. तुमको हिंदी मालूम है? వచ్చానగా. बोलो. మై నేమ్ సింహాచలం అన్నగారు. ఇంతేనే హిందీ కరెక్ట్ గా మాట్లాడావు. మై నేమ్ ఇస్ సింహాచలం, అంతే హిందీ. వెరీ గుడ్, వెరీ Thanks, గుడ్. అన్నగారు. సరేరా, మనం నడుచుకుంటూ ఢిల్లీకి పోదామా? సరే సరే అన్నగారు. నన్ను అరే ఆశీర్వదించండి. ఏంటిది? మర్యాద అన్నగారు. అరే, ఢిల్లీకి నేనే వంగుతూ వెళ్ళాలయ్యా, అన్ని కేసులున్నాయి. మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి అయిన రాయప్పని ప్రజా సంక్షేమ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. పైగా జేకే నగర్ ప్రజల్ని మోసం చేసి వారి నివాస ప్రాంతాన్ని అపహరించాలనుకున్న ఆశీర్వాద్ సేవా సంస్థ మీద, దాని వెనుకున్న రాయప్ప మీద కేసు ఫైల్ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాబా వెళ్దాం. రే, మారేమనుకున్నాను, మళ్ళీ ఎప్పట్లా మొదలెట్టావంట్రా? ఇప్పుడు నువ్వు హీరోవా విల్లన్వా? ఓకే, కన్ఫ్యూజన్ గా ఉందిరా. బావా, ఇప్పుడేరా మనిషిలా మారాను. ఇలాంటి వాళ్ళని ఇలాగే డీల్ చేయాలి. మనం ఒకేసారి ఎదిరిస్తే పూర్తి చేస్తారు. అది కరెక్టే. వీళ్ళు చాలా డేంజర్ బావా, కేర్ఫుల్ గా ఉండాలి. డేంజర్ ఎప్పుడు బయట కదరా, మనలోనే ఉంటుంది. మంచో చెడు, దాన్ని ముందు మనం గెలవాలి. బయట ఉన్న వాళ్ళంతా బచ్చాలరా, వాళ్ళని ఈజీ గెలవచ్చు. ఏంటి బావా ఫిలాసఫియా? అర్థమైందిగా? ఇంతే అర్థం అయినట్టుంది లేనట్టుంది. ఇంటి వరకు ఇలాగే మాట్లాడుకుంటున్నా.